హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మా కొడుకు వాళ్ళు బ్యాచిలర్స్ కదా, అయితే ఇంకా మా పిల్లల దగ్గరికి వచ్చిన పిల్లలు ఉన్న రూమ్ చూసిన వాళ్ళ ఇంట్లో ఇలా ఉందన్నమాట. వాళ్ళ రూమ్లో, ఇల్లు కాదు రూమ్, ఇల్లు అంటే పెద్దది కదా, అట్లా కిచెన్లో ఇట్లా పెట్టుకున్నారు వీళ్ళు. అయితే హ్యాండ్ వాష్ డెటాల్ కదా, ఇంకొకటి అనమాట హ్యాండ్ వాష్ శానిటైజర్. ఇది అయిపోయిన బాటిల్కి ఇట్లా మంచిగా క్లీన్ చేసాను నేను. ఏదో ఒక దానికి పనికి వస్తుంది కదా, నేను క్లీన్ చేసిన ఆ బాటిల్ని. ఇట్లా క్లీన్ చేసి ఇట్లా నీళ్ళన్నీ పంపేసిన. ఇక బ్యాచిలర్స్ ఇది అయిపోతే పడేస్తారు కదా, అందులో వాళ్ళు ఆయిల్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటారు కదా ఫుడ్, అప్పుడు ఆయిల్ ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నారు. కొన్ని వరకు ఇట్లా ఇట్లా సర్దుకున్నారు, కొంచెం వరకు ఆయిల్ కూడా ఇట్లా పెట్టుకున్నారు. అయితే నేను ఈ ఆయిల్ డబ్బా ఎందుకు ఇట్లా నిలబెట్టి కట్ చేసి అట్లా పెట్టుకున్నారు కదా, ఉలిగితే కష్టం కదా, అందుకని ఈ శానిటైజర్ది క్యాన్ కడిగిన. మనం ఉంటేనేమో ఆయిల్ క్యాన్లు అవి ఇవి కొంటాం, కడిగి దీంట్లో వంట నూనె గుల్డ్రప్ నేను రీసెంట్గా వచ్చానమాట. వేస్ట్ కాకుండా ఈ డబ్బా పడేయకుండా మొత్తం పట్టదు, పట్టిన వరకైనా చాలు కదా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి, అట్లా వేస్తున్నా. ఇప్పుడు చూడాలి ఎలా వస్తుంది ఆయిల్. అది వాటర్ అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ అది దాంట్లో ఉంటుంది కదా, అది వాటర్. ఇప్పుడు వచ్చేది ఆయిల్. స్టవ్ మీద అది పెట్టి ఇలా చేయొచ్చు. నీట్గా కడిగిన చాలా టైంలో అది సర్పొడి విమ్ బార్ అది ఇది మొత్తం వేసి మంచిగా కడిగిన. ఇట్లా శానిటైజర్ రాకుండా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసిన. దీని మీద లేబుల్ ఉంది కదా, ఇది అది శానిటైజర్ అని, అది తీసేస్తే అయిపోయాయి. ఒకవేళ ఉందనుకో ఎవరన్నా, నేనంటే మాత్రం నాకు తెలుసు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎవరిని రానియద్దని చెప్పినాలే, ఇంకెవరు వద్దు, బ్యాచిలర్స్ ఏమొద్దు, మనకే ఉండని నాన్న, ఎవరు వద్దు నీతో అని చెప్పిన. ఎవరు రారు మ్యాక్సిమం. ఉంటే కూడా బాగుంటుంది కదా, శానిటైజర్ అనే లేబుల్ ఉంటే బాగుంటుంది కదా, అదే తీసేస్తున్నా. అయ్యో అంత గట్టిగా కొంతమంది ఈ శానిటైజర్ పెద్ద పెద్దవి తెచ్చుకుంటారు. అప్పుడు కేజీ ప్యాకెట్ దాంట్లో వేయచ్చు.
అంటే క్యాన్లు వేసినా కానీ ఊరికే జిడ్డు జిడ్డు ఉంటుంది కదా, అందుకోసం దీంట్లో వేస్తే కొంచెం బాగుంటుందేమో అని వేస్తున్నాను, అంతే వేసాను. అదే లేబుల్ తీద్దామంటే అంత గట్టిగా స్టక్ అయిపోయింది మొత్తం. నేను ఫస్ట్ కడిగినప్పుడు అనుకోలేదు దేనికన్నా పనికొస్తుందిలే అన్నట్టు కడిగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ క్యాన్ ఆయిల్ ప్యాకెట్ చూసిన తర్వాత మరి ఇట్లా డబ్బాలు లేకుండా ఇట్లా పెట్టుకున్నారు పిల్లలు, సరే డబ్బాలో పోద్దాం అని ఐడియా వచ్చింది, చేస్తున్నాను. ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఇలాంటివి ఐడియాలు వస్తుంటాయి, ఏం పని లేకుంటే. ఇది తీయడం కష్టమైతే ఒక లేబుల్ మనం వైట్ పేపర్ మీద ఆయిల్ అని రాసి ఇది కనిపించకుండా అంటించవచ్చు. ఇంత గట్టి ఉంది. మొత్తానికి వచ్చేసింది. చూడండి, సాయంత్రం వంట చేస్తా కదా, అప్పుడు దీంతో ఆయిల్ ఆయిల్ దాంట్లో పాత్రలో వండేటప్పుడు వెయ్యాలి, ఎట్లా వస్తుందో చూడాలి. ఎంత కష్టం ఉంది. ఇది గట్టిగా అంటే మళ్ళీ హోల్ పడుతుందేమోనని, హోల్ పడితే మళ్ళీ ఆయిల్ అంతా పాడైపోతుంది. ముందే చేయాల్సింది, ఇది ఆయిల్ వేసిన తర్వాత లేబుల్ ఉంటే బాగుండదు అని అనిపించింది, అందుకోసం ఇంత ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ పోయింది ఒకటి, అనేది ఏం లేదు కానీ అయ్యో చేతులు ఒకటి స్లిప్ అవుతుంది, ఆయిల్ తగిలింది కదా చేతులు. గట్టిగా ఫోర్స్ఫుల్గా అన్నామనుకో హోల్ పడుతుందేమో అని కొంచెం చిన్నగా అంటున్నాను. ఏదైనా స్మూత్గా హ్యాండిల్ చేయాలి కదా.
ఇంత గట్టిగా ఉంటుందా ఇది గమ్ము? అమ్మ, మొత్తానికి లేబుల్ వెళ్ళిపోయింది. లేదు, వచ్చేసింది. ఇంకెవరికి అర్థం కాదు. ఎవరికంటే నేను మా కొడుకే ఉండేది, కానీ ఎవరైనా చుట్టాలు ఎవరైనా రారనుకో, వాళ్ళు చూస్తే కూడా ఏంది శానిటైజర్ పేరుంది అని సడన్గా తీసుకున్నారనుకో. ఇది చిన్న రూమే కదా, సపరేట్గా కిచెన్ అవేం లేవు, బ్యాచిలర్స్ కోసం తీసుకున్నది కదా. మొత్తం పోయింది అదనమాట. తడి చేత పట్టుకున్నాం అనుకో ఫోన్ ఖరాబ్ అవుతుంది కదా, అందుకే హ్యాండ్ వాష్ చేసుకొని తీసుకో.